ఎందుకురా నీకు రోహిత్ శర్మ అని ఎవరైనా అడిగితే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఆన్సర్ బ్రో. ఎందుకంటే లిటరల్లీ రోహిత్ శర్మని చూస్తేనే ఒక హ్యాపీనెస్. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుందంటే ఒక ఆనందం. అసలు తను ఆడే షాట్స్ కావచ్చు, తను ఆడే ఇంటెంట్ కావచ్చు, ఆ బిగ్ బిగ్ నాక్స్ కావచ్చు, పుల్ షాట్స్, తను ఆడే ఎలగెన్స్, ఏం చెప్తాం రోహిత్ శర్మ గురించి. లిటరల్లీ రోహిత్ని చూడడమే ఒక హ్యాపీనెస్ లా అనిపిస్తుంది మ్యాచ్ ఆడుతుంటే. విన్ ఆర్ లాస్, హిట్ ఆర్ ఫ్లాప్, నో మ్యాటర్ వాట్, రోహిత్ శర్మకి ఎప్పుడు బ్యాక్ సపోర్ట్గా. రోహిత్ శర్మ అంటే హిట్ మ్యాన్ రాని గట్టిగా చెప్పేటోని ప్రతిసారి ఎన్నోసార్లు. లైక్ రోహిత్ శర్మ డక్అవుట్ అయితే నేను ఏమనేవాడిని తెలుసా నా ఫ్రెండ్స్తో, అరే ఎప్పుడు రోహితేనా ఆడేది, యంగ్స్టర్కి ఛాన్స్ ఇస్తాడు రా, ఎక్స్పీరియన్స్ వస్తుంది రా వాళ్ళకి అనేవాడిని. ఒకవేళ రోహితే గట్టి నాకాడి సెంచరీ లేదా హాఫ్ సెంచరీ 80s 90s కొడితే అదిరా రోహిత్ శర్మ చూసినావు కదా, అట్లుంటుంది హిట్ మ్యాన్ ఆడితే అని అట్లా కూడా ఎంజాయ్ చేసేటోని. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నో మ్యాటర్ వాట్ ప్రతిదాన్ని ఎంజాయ్ చేసేవాడిని. అండ్ బీజీటీలో తన ఫామ్ సరిగా లేదు, అండ్ బీజీటీ మిస్ అయినాం, క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. లాస్ట్ టెస్ట్లో తనని తాను డ్రాప్ చేసుకున్నాడు, అండ్ రూమర్స్ వస్తూ ఉన్నాయి ఇంకా కెప్టెన్ చేంజ్ అవ్వబోతున్నాడు, బ్లా 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 బ్లా. బట్ తర్వాత కొన్ని న్యూస్ అప్డేట్స్ ఏంటంటే అవన్నీ ఏం లేవు, రోహిత్ కంటిన్యూ చేస్తాడని. ఫెల్ట్ హ్యాపీ. బట్ సడన్గా నిన్న 7:29కి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేసిండు టెస్ట్లో. ఈ రిటైర్మెంట్స్ చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ రోహిత్ ఫ్యాన్, నీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రోహిత్ శర్మ, వి లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీసెస్. రోహిత్ శర్మ ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్. ఎవరు పుల్ షాట్ అన్నా కూడా నువ్వు గుర్తొస్తావు అంతే.